ఇడ్లీ రూపాయి కూడా దొరకదు, భూమి రూపాయికి. జగన్మోహన్ రెడ్డి గారి మెమరీకి ఒకసారి గుర్తు చేస్తా. రాజశేఖర రెడ్డి గారు బ్రాండిక్స్ అని అదే విశాఖపట్నంలో నాకు తెలిసి 12,000 ఎకరాలు ఇచ్చాడు అనుకుంటా, లేక 2,000 ఎకరాలు. మరి అప్పుడు రూపాయికి ఇడ్లీ దొరుకుతుందా జగన్మోహన్ రెడ్డి గారు? బ్రాండిక్స్ కంపెనీకి 1,000 ఎకరాలు మీ నాన్నగారు ఇచ్చినప్పుడు అది ఒక పాలసీ. ఇవాళ బ్రాండిక్స్ 25,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తోంది. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కంపెనీలు ఈరోజు కియా 1,000 మందికి ఉద్యోగాలు ఇస్తా ఉంది, టీసీఎస్ ఉద్యోగాలు ఇస్తా ఉంది. దానికోసం పరిశ్రమల్ని ప్రోత్సహించడానికి నామినల్ గా పెడతా ఉంటే మేమేమి జోబులోకి తీసుకుపోలేదే. మీలాగా 3 లక్షల ఎకరాల్ని కొట్టేయలేదే. దేశంలోనే ప్రఖ్యాతి పొందినటువంటి సంస్థకి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సాహాలు ఇస్తున్నాం. మీరేం చేశారు? 9,600 కోట్ల రూపాయల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి. ఏ పరిశ్రమలు వచ్చి పెడతారండి? మీకు ఇస్తాం డబ్బులు, సబ్సిడీలు ఇస్తాం రండి అని పిలిచి ప్రభుత్వాలు పెడితే వాళ్ళకి 9,600 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఏ పరిశ్రమలు వస్తాయి? పరిశ్రమలు రావాలంటే కాంపిటేటివ్ వరల్డ్ ఇది. ఒకవైపు మహారాష్ట్ర, మరోవైపు బెంగళూరు, ఇంకోవైపు తెలంగాణ. వీళ్లతో పోటీపడి ఏమీ లేని దగ్గర మీలాంటి దుర్మార్గపు పాలన లెగసీని పెట్టుకుని నమ్మకాన్ని కల్పించాలి అనంటే పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహాలను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కంపెనీల్ని తీసుకురావడానికి మేము అన్ని రకాలుగా శ్రమ పడతా ఉంటే మీరు అప్పుడప్పుడు ఇట్లా తెర మీదకి వస్తే ఆ కంపెనీలు భయపడతాయి. జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మళ్ళీ మీరు చేసినటువంటివన్నీ గుర్తుకొస్తాయి. 2 రోజులు తెర ముందుకు రావద్దండి. అప్పుడైనా ప్రజలు ఏమన్నా మీ గురించి మర్చిపోతారేమో. మీరు తెర ముందుకు వస్తే మీ అక్రమ పాలనలు గుర్తుకొస్తాయి, మీ అవినీతి గుర్తుకొస్తుంది, మీ ఇసుక దోపిడీ గుర్తుకొస్తుంది, మీ లిక్కర్ దోపిడీ గుర్తుకొస్తుంది, మీ భూ కబ్జాలు గుర్తుకొస్తాయి, మీ అనుచరులు చేసినటువంటి దాడులు గుర్తుకొస్తాయి, మీ లా అండ్ ఆర్డర్ లో మీరు చేసినటువంటి అక్రమ అరెస్టులు గుర్తుకొస్తాయి. శాశ్వతంగా మీరు ఈ రాష్ట్ర రాజకీయాల్లో నుంచి డ్రాప్ అవుట్ అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. మీ వల్ల పిల్లలు 1,20,000, 1,50,000 మందో స్కూల్ పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యారు మీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటివి. అట్లానే మీరు అసెంబ్లీకి రాకుండా మీ ఎమ్మెల్యేలు డ్రాప్ అవుట్ అయ్యారు. మీరు ఇట్లా తెర ముందు కనపడతా ఉంటే మీరు చేసిన పాపాలన్నీ ప్రజల మనసులో గుర్తుకొస్తాయి. శాశ్వతంగా మీరు డ్రాప్ అవుట్ అయిపోతారు. అందుకే నేను మళ్ళీ చెప్పాం, మీ పాలన ఈ రాష్ట్రానికి హానికరం. సిగరెట్ల ప్యాక్ మీద ఎట్లా అయితే పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం అంటారో, వైసీపీ పాలన ఈ రాష్ట్రానికి హానికరం. ఇది మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. భవిష్యత్ తరాలు, మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఇవన్నీ కూడా చెప్తూనే ఉండాలి. Get your personal loan today through BSK Associates.